హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో లంగావని శారీని ఎలా కుట్టాను, బ్లౌజ్ ఎలా కుట్టాను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఒక కస్టమర్ అయితే ఫ్యాబ్రిక్ అయితే తెచ్చిచ్చిందండి. 2 కలర్స్ లో అయితే తెచ్చిచ్చింది. దానితోటి నాకు లంగావని శారీ అయితే కుట్టివ్వమంటే నేనైతే కుట్టిన తర్వాత ఎలా కుట్టాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నానండి. క్లాత్లు అయితే పర్పుల్ కలర్ వచ్చేసేమో పైట్కి తెచ్చిందండి. ఓనీకి కుచ్చులకు వచ్చేసి బ్లాక్ కలర్ డిజైన్ లో తెచ్చుకుంది. ఆ చిన్నగా చూడండి, ఆ బ్లాక్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్ బట్టి ఆమె అయితే అట్లా తెచ్చుకుందండి. పైన అయితే పర్పుల్ కలర్ అయితే బాగుంటుంది అనేసి నేనైతే దానికి ఏం చేశానంటే ఒక 1 ఇంచ్ అయితే ఆ బ్లాక్ కలర్ క్లాత్ తీసేసుకొని పైట్ ఉంటది కదండి, మన పర్పుల్ కలర్ ఓనీకి వస్తుంది కదా, ఓనీకి అయితే నేను బార్డర్ లాగా అయితే మొత్తము వేసాను. చూడండి ఫ్రెండ్స్, జాయింట్ అయితే వేసాను. చూడండి, అదిగో క్లియర్ గా మీకు కనిపిస్తుంది కదా. 2 కలిపి అయితే నేనైతే జాయింట్ వేసాను. శారీకి కుచ్చులకు వచ్చేసేమో 3 మీటర్స్ అండి, ఓనీకి వచ్చేసేమో 2.5 అయితే తీసుకున్నాను. ఇదిగో ఆ బ్లాక్ కలర్ క్లాత్ అయితే ఒక 1 ఇంచ్ అయితే నేను బార్డర్ లాగా అయితే వేసానండి. ఆమె అయితే అట్లా ఏమంది. శారీ కుట్టాక లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, కట్టుకున్నా కూడా చాలా బాగుంటది. చూడండి, క్లాత్ అయితే జార్జెట్ క్లాత్ తెచ్చుకుందండి ఆమె అయితేను. ఇది వచ్చేసి పళ్ళు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో, మీకు నచ్చిందా, మరి ఎట్లుందో కలర్ కాంబినేషన్ ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బ్లౌజ్ ఎలా కుట్టాను నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. బ్లౌజ్ అయితే పర్పుల్ కలర్ ఏమో బాడీకి పెట్టాను, బ్లాక్ కలర్ వచ్చేసి హ్యాండ్స్ కి పెట్టాను. ఆ హ్యాండ్స్ కూడా ఇప్పుడు డిజైన్ అయితే కొత్తగా వస్తున్నాయి కదండి, బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఆ హ్యాండ్స్ అయితేను. నేను వచ్చేసి బ్యాక్ హుక్స్లు పెట్టించుకుందామా, బ్యాక్ హుక్స్లు పెట్టించేసుకొని డబ్బాగాలు అయితే పెట్టించుకుంది. పైపిన్ అయితే నెక్ మొత్తం పైపిన్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఆ హ్యాండ్స్ కి చిన్న కింద వచ్చేసి నేను చిన్న పూసల్లాగా ఇది మన బీడ్స్ అయితే చిన్న అయితే కుట్టానండి, గోల్డ్ అయితే కుట్టాను. చాలా బాగుందండి బ్లౌజు. ముందు వచ్చేసి నేను ఓపెన్ లేకుండా షేప్ పట్టీలు పెట్టేసి ప్రిన్స్ కట్ అయితే వద్దన్నది, నేనైతే ఇట్లా ముందైతే ఇట్లా పెట్టి కుట్టాను ఫ్రెండ్స్. ఈ ఐడియా ఎలా ఉంది, శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైట్ అయితే తక్కువ అనిపిస్తుంది, నైట్ టైం అయితే తీసాను. ఆమె అయితే అర్జెంట్ గా నాకు మళ్ళీ శారీ కావాలంటే మీకైతే చూపిద్దామని వీడియో అయితే చేశానండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.